అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రుద్రంపేట పంచాయతీలో సిసి రోడ్లు గుంపు చేయడం జరిగింది. ఈ 1.5 ఇయర్ కాలంలోనే ఒక రుద్రంపేట పంచాయతీ తీసుకుంటానే దాదాపు 2,92,00,000 రూపాయలు ఓన్లీ సిసి రోడ్లకు వెచ్చించడం జరిగింది. అంటే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేసే ముఖ్యమంత్రి. గత ముఖ్యమంత్రి మాదిరిగా ఇంట్లో కూర్చొని బయటకు రావాలంటే పరదాలు కట్టించుకొని లేకపోతే చెట్లు కొట్టించుకొని వచ్చే ముఖ్యమంత్రి కాదు. మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పల్లెల మీద, పంచాయతీల మీద ఒక ప్రణాళిక రూపొందించుకొని ఈరోజు డెవలప్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. గతంలో సర్పంచులను అయితే ఏమి, ఎంపీటీసీలను అయితే ఏమి ఉత్సవ విగ్రహాలుగా చేసి కనీసం వాళ్ళకు ఉండే ఫండ్, సొంత ఫండ్ కానీ అంటే సొంత పంచాయతీలో కలెక్ట్ చేసిన ఫండ్ కానీ వాడుకుంటూ సిఎఫ్ఎంఎస్కి మళ్లించుకొని అక్కడి నుంచి ఆయనకి నచ్చినట్ల అంటే ఆయన దోచుకోవడానికి గతంలో ముఖ్యమంత్రి వాళ్ళు. కానీ ఈరోజు 15th ఫైనాన్స్ కింద అయితే ఏమి, అలాగే ఆ పంచాయతీలో కలెక్ట్ అయిన ఫండ్ ఆ పంచాయతీలోనే వినియోగించుకునే విధంగా ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు చట్టం తీసుకొని రావడం జరిగింది. ఈరోజు 15th ఫైనాన్స్ కింద నిన్న దాదాపు 3 కోట్ల రూపాయలు ఓన్లీ రుద్రంపేట పంచాయతీకి రావడమే జరిగింది. ఇవే కాకుండా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 4 పంచాయతీలు కలిపి దాదాపు 10 కోట్లకు పైగా ఓన్లీ సీసీ రోడ్ల మీదే వెచ్చించడం జరిగింది. ఇవే కాకుండా దాదాపు 20 కోట్ల రూపాయలతో అంచనాలతో డ్రైన్లు కానీ రూపొందించడం జరిగింది. ఆ డ్రైన్లు కానీ త్వరలోనే శాంక్షన్ చేయించేసి అవి కానీ ప్రారంభిస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఇవే కాకుండా గతంలో పంచాయతీలు ఎక్కడే కానీ లైట్లు వెలిగేటివి కాదు. అలాగే వర్షాలు వస్తే ఎక్కడ పోయినా కాలనీలో నీళ్ళు వచ్చేటివి. గత నెలలో వర్షం వచ్చినప్పుడు ఇదే కాలనీలోనే రోడ్లు సరిగా లేక దాదాపు ఇళ్ళలోకి వచ్చే పరిస్థితి. కానీ ఈరోజు కేవలం 1 నెల రోజుల ముందు వచ్చి చెక్ చేసిన తర్వాత 1 నెల రోజుల లోపల మళ్ళీ శాంక్షన్ చేయించేసి 3 రోడ్లు రుద్రంపేట పంచాయతీలో చేయించడం జరిగింది. అలాగే మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్దిష్ట ప్రణాళికలతో ప్రతి పల్లెని డెవలప్ చేసుకుని, ఎందుకంటే పల్లెలు బాగుంటానే పట్టణాలు బాగుంటాయి, పట్టణాలు బాగుంటానే రాష్ట్రం బాగుంటుందని చెప్పేసి నమ్మే వ్యక్తి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తూ, ఇవే కాకుండా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.